చటుక్కున కళ్ళు తెరచి చూసుకుంది. స్టూలు మీద ఫైళ్లన్నీ కాలు తగిలి కింద పడ్డాయి. లేచి అవన్నీ సరిచేసి టైం చూసుకుంది. 12 దాటిపోయింది. ఓహ్, మళ్ళీ రేపొద్దున్న లేవలేను అనుకొని ఆ ఫైల్స్ అన్నీ డ్రాయర్ మీద పెట్టి పేపర్ వెయిట్ దానిమీద పెట్టి లైటు తీసేసింది. చీకట్లో మెల్లగా ఏ వస్తువుకి తగలకుండా పిల్లలున్న గదిలోకి వెళ్ళి ఓసారి లైటు వేసి చూసింది. నిద్దట్లో బాబు రగ్గు తన్నేసుకుని చలికి ముడుచుకున్నాడు. చప్పున మంచం దగ్గరికెళ్ళి రగ్గు నిండుగా కప్పొచ్చి లైటు తీసి నీలిరంగు జీరో బల్బు ఆన్ చేసి వెళ్ళి బాబు పక్కగా పడుకుని ఆ రగ్గులో తను కూడా దూరి దగ్గరగా హత్తుకుంది. ఏదో గట్టిగా చప్పుడైతే మెలకు వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే కిటికీ అద్దాల వెనక ఎండపొడ పలచగా పరుచుకుంటోంది. రాత్రి పేరుకున్న మంచు చుక్కలు కరిగిపోతున్నాయి. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఏంటో పడినట్టు చప్పుడైందే. రగ్గు మెల్లగా తొలగించుకుని లేచి కూర్చుంటూ పక్కకు చూసింది. భాను, వసు మంచం మీద లేరు. అరే, ఇవాళ అప్పుడే లేచేశారా? ఆదివారం నాడు ఇంత త్వరగా లేవడమే? స్టూపిడ్, బుద్ధిగా పనిరాదు. ఫిల్టర్లో నీళ్లు పోయలేవు, అన్నీ ఉంచేశావు. మళ్ళీ నీళ్లు తెచ్చిపెట్టు. ఆయన కంఠం కంగున మోగుతోంది కిచెన్లోంచి. ఏమే వసు, పాలు గిన్నెలో పోసావా? ఎంతసేపు? దరిద్రపు మొహాలు, ఏదీ చేత కాదు. అందుకే ఈ సంసారం ఇలా ఏడ్చింది. మీ అదృష్టాలు బాగుంటే. చటుక్కున మంచం దిగి గబగబా కిచెన్ వైపు నడిచింది. భాను చేతిలో పట్టకారు పట్టుకునుంది. నేలమీద వేడి నీళ్ల గిన్నె ఫిల్టర్ దొర్లిపోయి కాఫీ పొడి అంతా బయటకొచ్చి నీళ్లతో కలిసి ప్రవహిస్తోంది. వేడి నీళ్లు కాలు మీద చింది ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి తిట్లకి భయపడి ఆ కన్నీళ్లు బుగ్గల మీదకి కారకుండా అలాగే నిలిచిపోయాయి. పక్కనే వసు పాల ప్యాకెట్టు కత్తిపీటకి కోస్తోంది. తండ్రి అదిలింపుతో గబాలన కోసేసరికి సర్రున పాలన్నీ నేలమీద చిందాయి. ఒక్క ఉదుటున అక్కడికి చేరి వసు చేతిలో ప్యాకెట్ అందుకుని పాలు కారకుండా ఆపింది. ఆమె రావడం గమనించి అతను ముఖం చిట్లించాడు. పొద్దున్నే పిల్లలెందుకు తిడతారు? నేను లేస్తాను కదా. ఇంత చలిలో వాళ్ళని లేపడం ఎందుకు? అతను నవ్వాడు. హేళన అలలు అలలుగా తేలిందా నవ్వులో. వాళ్ళేమైనా పసిపిల్లలా? చలేమిటి, లేచి పనులు చేసుకోవద్దు? వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ మిగిలిన వాళ్ళు కూడా చేసేయాలి. భాను ఏమైనా చిన్నదా, తెల్లారిపోయేదాకా పడుకోవడానికి? అర్థమైంది. తను నిన్న సాయంత్రం అన్న మాటల్ని తనకే తిప్పికొడుతున్నాడు. నిజమేలేండి. భాను, నువ్వెళ్ళు, నేను చూస్తాలే. ఆ పిల్ల చేతిలో పట్టకార తీసుకుంది. ఓ చేతిలో పాల ప్యాకెట్ని గిన్నెలో కొంపింది. మళ్ళీ గిన్నెలో నీళ్లు పట్టి స్టవ్ మీద పెట్టింది. మెల్లగా భాను, వసు బయటికి వెళ్ళిపోయారు. ఏంటో రాత్రి పొద్దుపోయింది పడుకునేసరికి. త్వరగా మెలకువ రాలేదు. పోనీ నన్ను లేపకూడదు? బాగుంది, నువ్వు జాబ్ చేసేదానివి, అలసిపోతూ ఉంటావు. రెస్ట్ తీసుకోవద్దు? తల తిప్పి అతని వైపు చూసింది. మడిచి పట్టుకున్న పేపర్ విప్పుతూ డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఓ, ఇంకా ఈ వాళ్ళంతా ఎత్తిపొడుపులు వ్యంగ్యాలు తప్పవు. నిట్టూర్పు అణుచుకుంటూ ఫిల్టర్ తీసి మళ్ళీ పొడుం వేసి పాలగిన్నె తీసుకుని దగ్గరకొచ్చింది. నీళ్లు మరుగుతున్నాయి. కాఫీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తను బాత్రూంలోకి నడిచింది. మొహం కడుక్కోందే, తను కాఫీ తాగదు. ఆయన కాఫీ తాగిగాని కడగరు. రాత్రి చెడ తాగి పొద్దున్నే ముఖమైనా కడుక్కోకుండా ఛీ, తనకి తలుచుకుంటేనే డోకు. గబగబా మొహం కడుక్కుంది. చలి జివ్వుమంటోంది. బాయిలర్ అంటించాలి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. తను చూసుకోవాల్సిందే. పని మనిషి ఇంకా రాలేదు. ఏమైందో ఇవాళ? పొద్దున్నే మెలకు వచ్చినట్టుంది ఆయన గారికి. నిన్న సాయంత్రం తనతో పెట్టుకున్న పేచీ గుర్తుకొచ్చినట్టుంది. అందుకే పిల్లల్ని లేవదీసి హడావిడి చేసి నన్నేదో దోషిలా చూస్తే తప్ప ఆయనకు ఆ కోపం తీరదు. ఒక్క ఈ కాఫీ ప్రయత్నంతో పనులన్నీ అయిపోతాయా? ఈ బాయిలర్లో నీళ్లు నింపలేదు. తొట్టిలోకి నీళ్ల ట్యూబ్ పెట్టలేదు. రాత్రి అన్నం తిన్న గిన్నెలన్నీ వంటింట్లో తూములో ఏడుస్తున్నాయి. కనీసం ఆ కిచెన్లో దుమ్ము ధూళి ఒకసారైనా తొడవనైనా లేదు. ఒక్క ఆ కాఫీ చేసుకుంటే చాలన్నట్టు పిల్లలతో ఆయన గారు ఏదో పనులు చేయిస్తున్నట్టు పెద్ద గోలొకటి. తువ్వాల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ పేపర్ చూసుకుంటున్నారు. ఆ కళ్ళు, చెంపలు, పెదవులు రాత్రి ఆయన ఖాళీ చేసిన ద్రావకంలో తడిసి స్నానం చేసి అప్పుడప్పుడే ఎండలేనట్టు ఇంకా ఉబ్బుగానే కనిపించాయి. కిచెన్లోకి వెళ్ళి తను కూడా కాఫీ కలుపుకుంది. బయటకొచ్చి ఆయన దగ్గర కూర్చుని తాగడానికి మనస్కరించక హాల్లోకొచ్చింది. భాను, వసు మళ్ళీ మంచమెక్కి రగ్గు కప్పుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళే పనులు చేసేది, వీళ్లతోనా కాఫీ పెట్టించాలనుకున్నారాయన? నవ్వుకుంది. ఇదిగో, ఏంటి మళ్ళీ మంచమెక్కారు? లేవండి, మొహాలు కడగండి, నేను తాగేస్తున్నాను కాఫీ. గుమ్మంలో నిల్చుని కోప్పడింది. బాయిలర్లో నీళ్లు కాగాయా? చల్లనీళ్లతో కడుక్కోలేమన్నట్టు అడిగింది భాను.
ఎలా కాగుతాయి? నేనిప్పుడే కదా లేచాను. పని మనిషి ఇంకా రాలేదు ఇవాళ. పర్వాలేదు. నేను మొహం కడుక్కోలేదు. మీరు కడిగేసుకోండి. అమ్మో! చల్లనీళ్ళతోటే? నీళ్లు కాగాక కడుక్కుంటాం. వసు కళ్ళల్లో భయం. అంతసేపా? అవతల ఎండొచ్చింది. ఇంకా చలేంటి? లేవండి. బొత్తిగా గారాలు పోతున్నారు. ఇవాళ మీకు కొన్ని పనులు చెప్తాను. లేవండి. కాఫీ తాగుతూ హాలుకి అవతలున్న గదిలోకి వెళ్ళింది. రాత్రి తను చూడకుండా మిగిలిపోయిన ఫైళ్లు జ్ఞాపకం వచ్చాయి. ఎలాగైనా అవన్నీ రాత్రి పూర్తి చేసేద్దామని అనుకుంది. కాని ఏంటో గతం గుర్తుకొస్తే ఏ పని చేయలేదు. పొద్దుపోయింది రాత్రి. ఇవాళ ఏదో టైంలో ఆ వర్క్ పూర్తి చేసేయాలి. పొద్దున్నే మొదలుపెట్టారు యుద్ధం. ఖాళీ కప్పు తీసుకుని కిచెన్ వైపు పోబోతూ ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదా? రండి రండి అంటూ మళ్ళీ పిల్లల్ని కేకేసి వెళ్ళింది. ఆయన అలా పేపర్ చూసుకుంటూనే ఉన్నారు. బాయిలర్లో నీళ్లు నింపి తొట్టిపని చూశాక అది అంటించి వంటిల్లు శుభ్రం చేసి బాబు కోసం పాలు ఫ్లాస్క్లో పోసింది. అప్పటికొచ్చింది మల్లమ్మ. ఏంటి వాళ్ళ ఎంత పొద్దెక్కిందేటి? ఏందోనమ్మా, రేత్రి మావోడు రెండో అట్ట సినిమాకు తీసుకుపోయిండు. పొద్దుగల లేవలేకపోయినా. సినిమా చూసొచ్చిన సంబరాన్ని పనిలోకి రావడానికి ఆలస్యమైన సంజయ్షితో కలిపేసి సగం నవ్వు సగం బెదురుతో నిల్చుంది. ఓ క్షణం దాన్ని చూసి సరేలే ముందు పాచి సంగతి చూడు అంది. కొంగు నడుంకి చుట్టి చకచక కార్యరంగంలోకి దిగింది. భాను వసు అప్పటికి ఎలాగో మొహం కడిగామనిపించారు. బాబు లేచాడు. సుధీకి పేస్ట్ పెట్టి ఇవ్వు బాను, కిచెన్లో పని చూసుకుంటూ చెప్పింది. అక్కొద్దు. గుమ్మంలో బొంగుమూతి పెట్టుకుని నిల్చున్నాడు. ఏం, నాకు పనుంది కదా, అక్కిస్తుందిలే వెళ్ళు. వాడు కదల్లేదు. ఆ కళ్ళల్లో కినుక, నుంచున్న తీరులో అలక. నువ్వు అల్లరి నేర్చుకుంటున్నావు బాబు, బ్యాడ్ బాయ్. సున్నితంగా విసుక్కుని తీసుకెళ్లి మొహం కడిగించి తీసుకొచ్చింది. అప్పటికి ఆయన కూడా మొహం కడుక్కుని డ్రాయింగ్ రూంలో రేడియో వింటున్నారు. మల్లమ్మ పనంతా పూర్తి చేసుకుని బట్టలు ఉతకడానికి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయింది. ఆదివారం వస్తే అంతే, పనంతా ఆగిపోతూ ఉంటుంది. రోజు 10 గంటలయ్యేసరికి వర్క్ ఫినిష్ చేసుకుని తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఇవాళ ఇంకా ఏ పని కాలేదు. 9:30 అయింది. భాను వసు హాల్లో చేరి పెద్దగా లేనిపోని కామెంట్లు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీద. మధ్య మధ్యలో టీచర్స్ని కూడా కలుపుకుంటూ. వంట ప్రయత్నంలో ఉంది తను. కుక్కర్ పెట్టేసింది. కూర చెయ్యాలి. ఆ తర్వాత సాంబార్కి కుక్కర్లో పప్పు తీసుకుని చెయ్యొచ్చు. ఈలోపు కూర తరిగి ఉంచుకుంటే స్నానం చేసేయచ్చు. కత్తిపేట కూరల బుట్ట తీసుకుంది. హాల్లో భాను పకపక నవ్వుతోంది వసు వేసిన జోకుకి. చచ్చా, బొత్తిగా మేనర్స్ మరిచిపోతున్నారు. నవ్వులు తుళ్ళులు. టీచర్స్ పైన కూడా కామెంట్సేనా? కంట్రోల్ చెయ్యాలి. భాను ఇలారా, వంటింట్లో నుంచే గట్టిగా పిలిచింది. నవ్వు ఆగిపోయాక ఓ నిమిషం తర్వాత మెల్లగా పిల్లిలా వచ్చింది భాను. ఇలారా, కొంచెం ఈ కూర తరుగు, నేను స్నానం చేసొస్తాను. నేనా? నాకు సరిగ్గా రాదు. నసుగుతున్నట్టుగా అంది. అదే వస్తుంది, నేర్చుకోవాలి రా. కత్తిపీట పక్కగా బుట్టను జరిపి తను లేచి స్టవ్ కొంచెం తగ్గించి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి చీర కట్టుకుని వచ్చేసరికి భాను సగం కూర కూడా తరగలేదు. బంగాళదుంపల పొట్టు చెక్కులు చెక్కులుగా తీసేస్తోంది. కిలో కాయలకి అరకిలో ముక్కలు కూడా వచ్చేలా లేవు. చచ్చా, ఏంటి బాను ఇలాగేనా? చూడు, పొట్టుతో ఎంతెంత ముక్కలు పోయాయో. నాకు రావడం లేదు. ఆ మాట మానే, నేర్చుకుంటే అందరికీ వస్తుంది. నువ్వు చిన్నపిల్లవా? ఎన్నాళ్ళైనా ఇంకా పసిపిల్లలా గెంతుతూ ఎగురుతూ ఆడుకోవడమేనా? ఇందాక నువ్వు మీ టీచర్ని ఏదో అంటున్నావు, తప్పు కదూ? 10th క్లాస్లోకి వచ్చి బొత్తిగా మేనర్స్ మర్చిపోతున్నట్లు బిహేవ్ చేస్తున్నావు. ఇట్ ఈజ్ నాట్ గుడ్. నువ్వు పెద్ద పిల్లవి. నువ్వు ఎలా చేస్తే రేపు వసు కూడా అలాగే చేస్తుంది. పెద్దవాళ్ళిప్పుడు చిన్నపిల్లలకి ఆదర్శం కావాలి. ఆ సమయంలో ఆయన బాత్రూంకి వెళుతూ ఉన్నారు. ఆగి చిన్నగా నవ్వినట్టు అనుమానం వచ్చింది తనకి. భానుని పక్కకు జరిపి తను కత్తిపీట తీసుకుని కూర తరిగి చూపించింది. రోజూ తరుగుతూ ఉండు, వచ్చేస్తుంది అంది. కుక్కర్ కూత పెట్టింది. లేచి దాని సంగతి చూస్తుంటే మెల్లగా భాను బయటికి వెళ్ళిపోయింది. 15 ఏళ్ల పిల్లకి కూర తరగడం రాకపోతే ఎలా? ఏమన్నా అంటే ఆయన పట్టించుకోరు. ముందా ఫ్రాకు మానేమనాలి. స్కూల్ డ్రెస్లో తప్ప ఇంట్లో అలా మోకాళ్లపైకి డ్రెస్ వేసుకుని కిందంతా కనబడుతుంటే నోనో, నేను ఊరుకోకూడదు. రేపు అంతా నన్ను అనుకోరు. అయినా ఒకళ్ళ కోసమా? వయసును బట్టి వేషధారణ మారాలి. వసూలా భాను కూడా ఇంకా ఫ్రాక్స్ ఏమిటి? ఎన్నోసార్లు అనుకుంది. ఇక బాగుండదు, 4 లంగాలు కుట్టించాలి. ఇంకా ఏవేవో. అలా ఇంట్లో చేయవలసిన మార్పుల గురించి ఆలోచిస్తూ వంట పూర్తి చేసింది. 11 కావస్తోంది. తను తప్ప ఇంకా ఎవరూ స్నానం చేయలేదు. ఆయన ఫ్రెండ్స్ని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పిల్లలు ముగ్గురు గదిలో ఏం చేస్తున్నట్టు? బెడ్రూంలోకి వచ్చింది. ట్రాన్సిస్టర్లో వస్తోన్న పాటలు వింటూ మంచాల మీద దరువులు వేస్తున్నారు భాను వసు.
మధ్య మధ్య పాటకి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ డాన్స్ చేస్తోంది భాను. వసు పాడుతోంది. వాళ్ళ లోకంలో వాళ్ళుంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ పోగు చేసి మంచం మీదున్న బెడ్షీట్ తీసేసి కిటికీలోనూ దాని పక్కగా ఉన్న స్టూల్ మీద పరిచి ఆ బొమ్మల్ని పేరుస్తున్నాడు బాబు. ఫ్లవర్ వేజులు, గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ వెయిట్లు అన్నీ చేరిపోయాయి ఆ కలెక్షన్లోకి. చూడు, నేనిప్పుడు బాగా చేయలేదు. మొన్న ఝాన్సీ వాళ్ళింట్లో వాళ్ళన్నయ్య ఎంత బాగా చేశాడో. టేప్ రికార్డర్లో వెస్ట్రన్ మ్యూజిక్ వస్తుంటే భలే వేశాడు స్టెప్స్ కదూ. "ఉమ్." వసుకి డ్యాన్స్ మీద కన్నా పాట పాడడంలోనే ఆసక్తి. ట్రాన్సిస్టర్తో సమానంగా గొంతు కలుపుతూ మధ్యలో భానుకి ఊ కొట్టింది. హిందీ పాటేదో ఇంగ్లీష్ మ్యూజిక్లో వస్తోంది. దానికోసం వాళ్ళిద్దరూ మంచం మీద, నేల మీద లయలు, తాళాలు, అనుకరణలు. టక్కున ఆగిపోయింది భాను. గుమ్మంలో నుంచున్న ఆమెను చూడగానే. ఆమె కళ్ళల్లోని గాంభీర్యం, బిగబట్టిన పళ్లల్లోని ఆంతర్యం, నిలబడిన తీరులోని నిటారుతనం ఆమెలో కోపం ఉవ్వెత్తున లేచింది అనడానికి నిదర్శనం. మూగబొమ్మల్లా నిలబడ్డారు భాను, వసు. వాళ్ల మీద నుంచి చూపులు బాబు మీదకు దూకాయి. పసితనం, అమాయకత్వం పెనవేసుకున్న వయసు. తను చేస్తున్న ఘనకార్యానికి మురిసిపోతున్న వయసు. ఆమెను చూడగానే ఉత్సాహంగా చేతులు కొడుతూ, "అమ్మా, చూడు ఎలా పెరిచానో. అచ్చం నిన్న డాక్టర్ గారింట్లో ఇలాగే పెట్టారమ్మా" అన్నాడు. టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఐస్ బ్యాగ్ పెట్టి చల్లార్చినట్టు బాబు మాటలు వినగానే చప్పున చల్లారి పక్కున నవ్వేసింది. వెంటనే సర్దుకొని, "బాబు సుధీ, ఏంట్రా, నువ్వేమైనా ఆడపిల్లవా?" అంటూ గదిలోకొచ్చి వాణ్ణి దగ్గరగా తీసుకుని, "చూడు ఆ బెడ్షీట్ ఎలా పాడైందో. చచ్చా, ఇలా కిటికీల్లో బెడ్రూమ్లో పెడతారా? అయినా ఇవన్నీ మగపిల్లలు పెట్టకూడదు. అక్కలు పెట్టాలి బొమ్మల కొలువులు. పేరంటాలు ఆడవాళ్లు చేస్తారు. నువ్వు ఆడపిల్లవా?" అని అడిగింది. "చీ." ముఖం తిప్పుకొని ఇంతసేపు తను పడిన ప్రయాసంతా దండుగేనా అన్నట్టుగా కిటికీలోనూ స్టూలు మీద ఉన్న వస్తువుల్ని చూసుకున్నాడు. మూల మూలల నుంచి పోగేసుకొచ్చిన వస్తువుల్లో సగం కూడా బొమ్మలు లేవు. ఉన్నవన్నీ టేబుళ్ల మీద, స్టూల్స్ మీద, గోడల మీద ఉండాల్సిన ఆర్టికల్సే. ఏదో ఇల్లు సర్దేటప్పుడు అన్నీ ఓ మూల చేర్చినట్టు ఆ కిటికీలో స్టూలు మీద చేరిన వాటిని చూస్తూ, "ఇవన్నీ బాబు పట్టుకొస్తుంటే మీరేం చేస్తున్నట్టు? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి. ఏంటిది, బెడ్రూమేనా?" అంటూ ట్రాన్సిస్టర్ కట్టేసింది. "బాను, నీకు బొత్తిగా మైండ్ లేదు. నాన్నగారితో ఎవరో మాట్లాడుతున్నారు. ఈ గదిలో మీరిలా తైతక్కలేమిటి? ఇప్పుడు 11 అయింది. మీరింకా స్నానాలైనా చేయలేదు. మల్లం వస్తే బట్టలేం ఉతుకుతుంది? సండే వస్తే చాలు ఇల్లంతా నానగోల. చచ్చా, ఏజొస్తున్న కొద్దీ మరీ దిగజారిపోతున్నారు. ఎగ్జామ్స్ వస్తున్నాయని చదువుకోవడం లేదు కానీ ఫ్రెండ్స్ ఇంటికి తిరుగుతావు. ఎవరా ఝాన్సీ? వాళ్ళన్నయ్య డ్యాన్స్ బాగా చేస్తాడా? బుద్ధి లేదు నీకు? ఇంట్లో ఓ చిన్న పని చేయడం చేతకాదు కానీ ఎవడో డ్యాన్సు చేస్తాడని, పాడతాడని మీరింట్లో మొదలు పెడతారా? నువ్వు వసువును కూడా పాడు చేస్తున్నావు. వెళ్ళండి, ముందు స్నానాలు చేయండి. ఇదిగో వసు, ఆ బొమ్మలన్నీ తీసేసి ఆ కిటికీలు తెరువు. బాను, నువ్వు బాబుని తీసుకెళ్ళి ముందు వాడికి నీళ్లు పోయి, తర్వాత నువ్వు చేయి." బాను తెల్లబోయినట్టు చూసింది. బాబుకి తనెప్పుడూ స్నానం చేయించలేదు. "అమ్మా, నాకు నువ్వే పోయి నీళ్లు, అక్కొద్దు." "ఇదిగో సుధీ, నువ్వు చెప్పినట్టు వినడం నేర్చుకో. ఎప్పుడూ అమ్మాయి పోయాలా? అక్కలు కూడా స్నానం చేయిస్తా తమ్ముళ్ళకి. ఎంచక్క నువ్వు రోజు అక్క చెప్పినట్టు విని స్నానం చేయడం, తలదువ్వుకోవడం, లెసన్స్ చెప్పించుకోవడం చేస్తూ ఉంటే నేను నీకు బాలు, బ్యాటు, క్యారం బోర్డు అన్నీ కొనిపెడతాను. నువ్వు కలర్ బాక్స్ కావాలన్నావు కదా, అది కూడా కొనిపెడతాను. నువ్వు చక్కగా బొమ్మలు వేసి వాటికి కలర్స్ వేయాలి. అబ్బో, సుధీ గొప్ప ఆర్టిస్ట్ అంటారంతా. ఇలా బొమ్మలు పేర్చకూడదు. చక్కగా డ్రాయింగ్ షీట్ల మీద బొమ్మలు గీయాలి." ఆమె తల నిమురుతూ చెప్తుంటే బాబు కళ్ళు మరీ మరీ పెద్దవైపోతూ మెరిసిపోతున్నాయి. "నిజంగానమ్మా? అన్నీ కొనిపెడతావా?" "నేను బొమ్మలేయగలను." "వెరీ గుడ్, మరైతే వెళ్ళు, పెద్దక్క స్నానం చేస్తుంది" అంటూ వీపు మీద చిన్నగా చెరిచి బయటికి పంపింది. వసు చేత కిటికీ తలుపులు, బెడ్షీటు తీయించి గదంతా శుభ్రం చేయించాక గదిలోకొచ్చే వెలుగును చూసి, "చూడు, 11 అయినా తలుపులన్నీ తెరవాలని తెలీదు మీకు" అని మందలించి బయటకొచ్చింది. ఆయన ఫ్రెండ్స్ నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు. రాజకీయాలు, ఆఫీసు గొడవలు, సిగరెట్ల పొగ వాసన బయటికే తెలుస్తోంది. ఇక ఎకేకలు, పకపకలు, రకరకాల ధ్వనులు, చప్పట్లు. చస్, మరీ అంత జోరుగానా? పిల్లల్ని అనుకోవడం ఎందుకు? పెద్దలకే మాత్రం తెలుసు మేనర్సు. ఎంత సండే అయినా, ఎంత ఇంట్లో అయినా. మరీ అంత చేటు స్వేచ్ఛ? అసలిది స్వేచ్ఛ కాదు, విచ్చలవిడి, అదుపులేని అహంకారం. వాళ్ల మాటల్లో దొర్లుతున్న పదాలు రిపీట్ చేసుకోలేనివి. ఇష్టాగోష్టంటే ఇంత అసభ్యంగానా? తనకెంత బాధో ఆయనకంత సరదా. ఒక్కొక్కప్పుడు ఆ సంతోషంలో సీసాలను కూడా చేరుస్తారు. పగలు కాదు, రాత్రే. అదొకటే తనకి తృప్తి. చీకట్లో నగ్నంగా నిలబడినా పర్వాలేదు, పట్టపగలు మాత్రం ఒంటినిండా బట్ట కట్టుకోవాలి. పోనీ ఆ మాత్రం హద్దుల్లో ఉన్నారు, అంతే చాలు అనుకుంటుంది. రాత్రి తను సగం చూసిన ఫైళ్లు కనిపించాయి. ఇంకా వీటి పని మిగిలే ఉంది.
ఈయన గారి మీటింగ్ ఎప్పుడు ముగుస్తుందో, భోజనాలు ఎప్పుడవుతాయో నిట్టూర్చి డైనింగ్ హాల్ వైపు వచ్చింది. బాత్రూంలోంచి బాబు టర్కీ టవల్ చుట్టుకుని గునగున నడుచుకుంటూ వచ్చాడు. కాళ్ళకి బంధంలా తువ్వాలు గట్టిగా చుట్టడంతో అడుగు పడ్డం లేదు. ముందుకు పడబోయాడు. గబుక్కున పట్టుకుని ఆపింది. ఆ తువ్వాలు విప్పింది. తొడల సందుల్లో అంతా సబ్బే. చేతుల కింద పోలేదు. చెవులు వెనక అసలు నీళ్లు పోసినట్టే లేదు. జుట్టు మాత్రం సగం దాకా తడిసిపోయింది. బాబుని ఓ చేత్తో పట్టుకుని బాత్రూంలోకి లాక్కెళ్ళింది. కూనిరాగం తీసుకుంటూ బాయిలర్లో నుంచి వేడినీళ్లు బకెట్లోకి తీసుకుంటోంది భాను. ఏంటిది? ఈ సబ్బు ఇలాగే ఉండాలా? ఏంటి భాను, నీకింత చిన్న పని కూడా రాదు? ఈ చెవులు వెనక అసలు నీళ్లు పోసావా? బాబుని ముందుకి వెనక్కి తిప్పి చూపిస్తూ అడిగింది, కోపాన్ని సాధ్యమైనంతగా అదిం పట్టుకొని. నాకు ఆ ప్లేస్లో తోమాలంటే బాగుండదు. వాడినే తోముకోమన్నాను. పైనుంచి నీళ్లు పోసాను. వాడే సరిగ్గా కడుక్కోలేదు. తన తప్పేం లేనట్టు చెప్పింది భాను. ఏంటి? విస్మయంగా చూసిందామె. 6 ఏళ్ల తమ్ముడికి తొడల దగ్గర చంకల్లో తోమడానికి సిగ్గా? ఆ చోటు ముట్టుకోవడానికి అసహ్యమా? ఇది భానుకే కలిగిన భావమా? లేక ఆ ఏజ్ పిల్లలందరూ అలాగే ఫీల్ అవుతారా? బహుశా మొదట్నుంచి ఈ పనులు చేయించకపోవడం చేత అలా అనుకుంటోందా? వసు కూడా ఇలాంటి ఫీలింగ్స్ తోటే ఉందా? తెలుసుకోవాలి. అర నిమిషంలో కలిగిన ఊహలన్నీ మనసులోనే నొక్కి, చాలే, వాడికి చేతనవుతుందా? ఇంకా నీళ్లు పోసుకుని ఏం లాభం? రోజు ఇలాగే చేస్తావా ఏంటి? రేపటినుంచి నువ్వే పోస్తుండు అంటూ బాబుకి ఆ సబ్బంతా కడిగి మళ్ళీ తువ్వాలుతో తుడుస్తూ బయటకు తీసుకెళ్ళింది. రోజునా అనుకున్న భాను అప్రసన్నంగా ముఖం తిప్పుకుని స్నానం చేసింది. బాబుకి డ్రెస్ వేసింది. ఆ తర్వాత మల్లం వచ్చి బట్టలు ఉతికి వెళ్ళాక పిల్లల ముగ్గురికి భోజనాలు పెట్టింది. తను తినేయాలనుకుంది గాని మళ్ళీ ఆయన గారికి ఏం కోపం వస్తుందో. క్షణానికో బుద్ధి పుడుతుంది. తిన్నా కోపమే, తినకున్నా కోపమే. సరే, సెలవే గనక ఆగుండడమే మంచిదనుకుని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది మూతలు పెట్టి తన ఫైళ్లు పెట్టిన గదిలోకొచ్చింది. ముందు గదిలో మీటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. దానికి లంచ్ టైం అంటూ ఉండదు. వాళ్ళకెప్పుడు చాలించాలనిపిస్తే అప్పుడే లేవడం. తొందరలో ముగింపుకొచ్చే సూచనలేం కనిపించలేదు. తన గదికి ఆ గదికి మధ్య తలుపు మూసుంటుంది. తన టేబుల్ ఆ తలుపుకి దగ్గరగా కిటికీ వెలుగు పడేలా ఉంది. ఊరికే కాలక్షేపం చేసే బదులు ఈ సంతకాల సంగతి చూసేస్తే అనిపించి అవి ముందు పడేసుకుని కూర్చుంది. 5 నిమిషాలు కూడా కాలేదు. అతను చాలా అర్జెంటుగా లోపలికొచ్చాడు. కిచెన్లో ఆమె లేకపోవడం చేత అన్ని గదులు తిరిగి ఆమె గదిలోకి తొంగి చూసి క్షణంలో ముఖం ముడుచుకుని గిరున వెనక్కి తిరిగాడు. ఆమె అసలు గమనించనే లేదు. ముందు గదిలో యథావిధిగా చర్చ జరిగిపోతూనే ఉండడం వలన ఆమెకేమీ అనుమానం కలగలేదు. ఎవరో ఒక లేడీ టైపిస్ట్కి ఆఫీసర్కి ఉన్న సంబంధాన్ని గురించి చెప్పుకొస్తూ సడన్గా గొంతు తగ్గించి, మన ప్రబుద్ధుడు కూడా అనుభవం గలవాడే. ఆ భామామణి మనవాడి వల్లోనూ పడింది. వాడొచ్చేగాళ్ళు అని ఎవరో అంటే మళ్ళీ మామూలు స్థాయికి గొంతులు పెంచి మాట్లాడుకుంటున్నారు. ఈవిడు మాత్రం చొక్కామా, వృద్ధనారి పతివ్రత అని ఇద్దరికీ జోడీ కుదిరిందిలే. మరో రహస్యపు గొంతు వినిపించాక మళ్ళీ నవ్వులు. షాక్ తిన్నట్టు పెన్న ఆగిపోయింది ఆమెకు. ఏంటి ఏంటి తను విన్నది? వాళ్ళు ఎవరిని గురించి చెప్తున్నారు? ప్రబుద్ధుడు అంటే ఆయన ఎదురుగానే వారిని అనేస్తున్నారా? మళ్ళీ హుష్, వచ్చేయగలడు అని కూడా వినిపించిందే. బహుశా ఆయన ఇంట్లోకొచ్చారా? అందుకే వాళ్ళు ఆ రెండో విసురు కూడా వదిలినట్టున్నారు. వృద్ధనారి అంటే తనే కదూ? చొక్కామా అని కదూ అన్నారు? జోడీ కుదిరిందని అన్నారు కదూ? పెన్నకు క్యాప్ పెట్టేసింది. మొదటి అరక్షణంలో ఆమెకేమీ బాధ అనిపించలేదు. ఆయనకి లేడీ టైపిస్ట్తో సంబంధం ఉంటే తనకేమిటి? ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు? వీళ్ళకి మాత్రం ఎందుకు అనవసర ప్రసంగాలు? రెండో అరక్షణంలో సోడా సీసాకి కార్కు తీయగానే బుస్సును పొంగే గ్యాస్లా తనని గురించిన ప్రసక్తి గుర్తుకొచ్చి, వృద్ధనారీనే, అవును, పతివ్రత కాకూడదా? ప్రతి వాళ్ల పాతివ్రత్యం వీళ్ళకి తెలుసా? నన్ను విమర్శించే హక్కు వీళ్ళకెవరిచ్చారు? ఈ ఇంట్లో కూర్చుని ఈ ఇంటి ఇల్లాలనే తప్పుబట్టే ఈడియట్స్, రోగ్స్, రాస్కెల్స్ అంటూ పిడికిళ్ళు బిగించుకుంది. కుర్చీలోంచి లేచి బయటకొచ్చింది. కిచెన్లో కప్పులు సాసర్లు కదులుతున్న చప్పుడు వినిపించి అటు నడిచింది. టీ డికషన్ పొంగుతోంది స్టవ్ మీద గిన్నెలో. పాలగిన్నె, పంచదార డబ్బా, కప్పు, సాసర్లు, సరంజామాంతా సిద్ధం చేస్తున్నారాయన. ఇదేంటి, నన్ను పిలవకూడదు? ఆశ్చర్యంగా చూసింది. తమరు చాలా బిజీగా ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని? పొల్ల విరుస్తున్నట్టు ప్రతి పదంలో విరసం పెళపళ్లాడింది. ఓ, అయితే చూసేశారన్నమాట అనుకుంది. మౌనంగా దగ్గరకొచ్చి టీ కలపబోయింది. వెంటనే చేయి పెట్టి, చొచ్చో, మీ విలువైన టైం ఇలా వేస్ట్ చేసుకోకండి అన్నారు. చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని, అవును, నాది విలువైన టైమే, కానీ ఇప్పుడు మీరు సాగిస్తున్న మీటింగ్ శుద్ధ వేస్టు. పైగా ఈ టీలు కూడా మరీ వేస్టు. ఎందుకొచ్చిన బాత కానీ అంది.
చాలే, గొప్ప ప్రయోజకురాలివి. నా పర్సనల్ విషయంలో కానీ, నా ఫ్రెండ్స్ విషయంలో కానీ కలగజేసుకోకు. ఈసడించి పారేశారు. "హుం, చిన్నగానివి ఫ్రెండ్సా? వాళ్ళ ఫ్రెండ్సు? మీరు ముందున్నంతసేపు ఒకలాగా, కనుచాటైతే ఒకలాగా. ఇప్పుడు ఏమన్నారో తెలిసినా మీ క్యారెక్టర్ మంచిది కాదట" అంది అతనిలో రాబోయే మార్పును గమనిస్తూ. ఓస్ అదా, ఫ్రెండ్స్ గనుక అనేశారు. పొట్టును ఊది పారేసినట్టన్నారు. ఆ, అయితే సరే, కానీ నా విషయంలో నోరు పారేసుకోవడం నేను సహించను. అవాకులు చవాకులు వాగడానికి సిగ్గులేదు? అది ఫ్రెండ్ భార్యను గురించి. తీవ్రంగా ఉంది ఆమె కంఠస్థాయి. నయమే కాదు, చాటుగా మన వెనకాల అనుకోగలుగుతున్నారంటే మన యందు వాళ్ళకి ఎంత గౌరవం, అభిమానం ఉన్నాయో. కప్పుల్లో టీ సర్దుతూనే ఆమె తీవ్రతని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా తేలిగ్గా, పైగా ఫ్రెండ్స్నే సమర్థించడం చూసి కంగుతిన్నట్లయింది. స్వయంగా టీ కప్పులు ట్రేలో సర్దుకొని బయటికి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఇతను మనిషేనా అనుకుంది. భార్యను గురించి చాటుగానైనా అసభ్యంగా అనుకోవడం ఏ భర్త సహిస్తాడు? కానీ ఈయనకి చీమ కుట్టినట్లేదు. అసలు తనకి సంబంధమే లేనట్టు దులిపేసుకుపోతారేం? ఏంటి ఈ మనిషి తత్వం? కిచెన్లోంచి బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుండిపోయింది. ముగ్గురు పిల్లలు నిద్రపోయారు. టీలు తాగడం, సిగరెట్లు కాల్చడం, అసందర్భ ప్రేలాపనలు అన్నీ ముగించి గుడ్ బైలు చెప్పుకునేసరికి సరిగ్గా 1 గంట అయింది. అప్పుడతను లోపలికొచ్చి బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేయాల్సిన సంగతి గుర్తుకొచ్చి. ఇవాళ నీళ్లు కాచలేదా? బాత్రూంలో నుంచి గర్జింపు వినిపించి ఉలిక్కిపడి లేచి వెళ్ళింది. ఎందుకు కాచలేదు? చల్లారిపోయి ఉంటాయి. మళ్ళీ నిప్పు వేస్తాను. నిప్పెందుకు? నీళ్లుంటేగా. అదేంటి, అందులో నీళ్లు లేవా? ఇందాక భాను వసు పోసుకున్నాక మళ్ళీ నీళ్లు పోసి బొగ్గులు వేయమని చెప్పానే, చేయలేదు? అది సంగతి. పిల్లల మీద వదిలేసావన్నమాట. అవునులే, జాబ్ చేస్తూ నీకింటి పనులు కూడా చేసుకునే వీలు ఎక్కడుంటుంది? ముళ్ళు గుచ్చుకున్నట్టనేసి ఆమె వారిస్తున్నా వినకుండా తొట్లో ఉన్న చల్లటి నీళ్లు బడబడా దిమ్మరించేసుకుని తువ్వాలు చుట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఛ, ఏం పిల్లలు, ఇంత చిన్న పని చేయలేకపోతారనుకోలేదు. అందుకే తను మళ్ళీ చూడలేదు. ఇప్పుడిలా జరిగింది. ఏంటో, ఇంటి వలస బాగాలేదు. ఈ పిల్లల్ని ఎలా బాగు చేయాలో, ఆయన స్వభావాల్ని ఎలా అర్థం చేసుకోవాలో. ఓ, ఏంటి జీవితం? కోడిలా కెక్కిరించి 4 మెతుకులు తిని వెళ్ళిపోయాడు. కూర, సాంబారు అన్నీ అలాగే ఉండిపోయాయి. నిట్టూర్చి అన్నీ సర్దేసింది. సాయంత్రం టీ తాగి బయటికెళ్లిన మనిషి రాత్రి 9ంటికి ఇల్లు చేరాడు. పిల్లలు అప్పటికే అన్నం తిని చదువుకుంటున్నారు. రండి వడ్డిస్తాను అంది. నేను ఫ్రెండ్స్ ఇంట్లో మస్తుగా టిఫిన్ తిన్నా, ఆకల్లేదు. నిస్సత్తుగా మూలిగి తను తిని అవన్నీ మూతలు పెట్టొచ్చి తన గదిలో కూర్చుంది. పొద్దుట్నుంచి పేపర్ చూడ్డానికే వీలు పడలేదు. ఓసారి తిరగేయాలనుకుంది. పిల్లలు చదువులు చాలించి పడుకున్నారు. అతను గుమ్మంలో నిల్చున్నాడు నైట్ డ్రెస్లో. తలెత్తి చూసింది. అతని కోరిక అర్థమైంది. కానీ తనకిష్టం లేదు. సారీ, నాకిప్పుడేం బాగాలేదు. 1, 2 నిమిషాలు నిశ్శబ్దాన్ని మింగాయి. దట్స్ ఆల్ రైట్ అనేసి వెళ్ళిపోయి అతని బెడ్రూమ్ తలుపులు ఢామ్ అని వేసుకున్నాడు. మళ్ళీ మొదలు సీసాల కార్యక్రమం. పేపర్ పక్కన పడేసి లైట్ తీసేసి వెళ్ళి బెడ్రూంలో బాబు పక్కన పడుకుని రగ్గు కప్పుకుంది. నిద్ర రావడం లేదు. తను తప్పు చేస్తోందా? లేదు. భార్య అంటే అసలు ఏమాత్రం గౌరవం లేని మనిషితో పొందేంటి? అయినా తనకంత కాంక్ష లేదు. తన వయసు ఎంత? 40 దాటిపోయాయి. అతనికి మరో 5 ఎక్కువ. కానీ 10 సంవత్సరాలు పెద్దవాళ్ల ఆ రూపు దిగజారిపోయింది. కళ్ళ కింద నల్లచారలు, కళ్లల్లో ఎర్రచారలు, దవడల కింద చర్మం ముడతలు పడి, పెదవులు అగ్నిహోత్రంలో కాల్చి తీసిన కట్టెల్లా నల్లగా చీలి, మృదువు తెలియని మోటుతనం, కేవలం అవసరంలాంటి పిలుపు. ఛీ, తనకసహ్యం. జాలువారే యవ్వనంలో మమతనంతా కుమ్మరించి అనురాగంతో అరులు చాచినప్పుడే తను అందుకోలేదు. ఎందుకని? తనకానాడున్న ధ్యేయమే వేరు. కానీ జరిగిందేమిటి? ఈనాడు ఇలా బందీగా మిగిలిపోయింది. స్మృతిపదంలో కొన్ని సంవత్సరాలు వెనక్కి నడిచింది. మబ్బులు పట్టిన ఆకాశం ఉండి ఉండి చిరుజల్లులు రాలుస్తూ నింగి నుంచి ముత్యాలు వెదజల్లుతున్నట్టుంది. అప్పటికే 8 అయిపోయిందన్న తొందరలో త్వరగా తయారై జట్కా బండి కోసం ఎదురు చూస్తోంది అరుంధతి. కాళ్ళకి మట్టెలు, మెళ్ళో మంగళసూత్రాలు, నల్లపూసలు, చేతులకి 2 జతల బంగారు గాజుల మధ్య గలగల్లాడే మట్టి గాజులు, పరికిణీ ఓణి, చేతిలో పుస్తకాలు, కళ్ళల్లో స్కూలుకెళ్లాలన్న ఆరాటం. సరిగ్గా ఆ సమయంలో సత్యవతమ్మ వియ్యాల వారింటికి కబురు పంపింది. ఇవాళ ఆవిడ నోము నోచుకుంటున్నారట, కోడల్ని పంపించమన్నారని ఓ కుర్రాడొచ్చి సుబ్బమ్మగారితో చెప్పి పరిగెత్తికెళ్ళాడు. అయ్యో, అలాగా, సరే అనుకుని వెంటనే కోడలతో చెప్పి, ఇదిగో అమ్మడు, మీ అత్తగారు నోము నోచుకుంటుందట, రమ్మని చెప్పి పంపింది. వెళ్ళాలమ్మా, ఇంటి కోడలివి అన్నారు. ఏంటి బామ్మ, ఇవాళ స్కూల్లో మాకు పోటీలున్నాయి. నా పేరు ముందే రాసుకున్నారు. నేనిప్పుడు నోముకి వెళ్ళి కూర్చుంటే స్కూల్ ఎలాగా అంది అరుంధతి. అయ్యో, నీ స్కూలు చల్లగుండా.
అత్తగారి నోము కన్నానా వెదవ పోటీలు. ఇవాళ కాకపోతే రేపు పెట్టుకుంటారు. మునిగిపోయేది లేదు. కానీ నోమన్నాక మానడానికి వల్ల తప్పమ్మా అలా అనకూడదు. అత్తగారు ఏమనుకుంటుంది? వెళదాం పద నేను తీసుకువెళతాను అన్నారు. అబ్బబ్బా నీకు తెలీదు బామ్మ. స్కూల్ అన్నాక ఓ పద్ధతి ఉంటుంది. ఆ పోటీలు ఇవాళ జరుగుతాయి. నేను వెళ్ళకపోతే ఎలాగా? ఏంటి అమ్మడు వెదవ పోటీలు పోతే పోని. మనం ఉద్ధరిస్తాయా? మీ అత్తగారు నోము నోస్తోందంటే పుణ్యము పునస్కారమును. రమ్మని వాళ్ళు చెప్పి పంపితే కూడా వెళ్ళకపోతే ఎలా? కోర్టు నుంచి సమానొచ్చాక వెళ్ళి తీరాలన్న ధోరణిలో చెప్తున్నారు సుబ్బమ్మ గారు. ఆవిడ ఉద్దేశంలో అత్తవారింటి పిలుపు అంటే కోర్టు కన్నా ఎక్కువే. పోబామా నువ్వన్నీ ఇలాగే చేస్తావు. మరేం పర్వాలేదు. స్కూల్లో ఇవాళ చాలా అవసరం ఉందట వెళ్ళిందని నువ్వెళ్ళి వాళ్ళకి చెప్పు అంది అరుంధతి. స్కూలు తర్వాతే మిగతా లోకం అన్నట్టుంది ఆ అమ్మాయి వాలకం. చూసావటే అంబా వాళ్ళకి నేను వెళ్ళి చెప్పాలట. అంతేగాని స్కూలు మానంటోంది. అవురా ఎంత మొండితనమే. ముక్కున వేలేసుకున్నారావిడ. జగదాంబ కూడా చెప్పాక వెళ్ళకపోతే బాగుండదమ్మా అంటూ వెంకట్రావు గారు మరో హెచ్చరిక చేశారు. నీరసపడిపోయింది అరుంధతి. నాన్న స్కూల్లో ఆబ్సెంట్లు ఎక్కువవుతున్నాయి. పరీక్షలప్పుడు కష్టం కదూ. అసలు రాయనిస్తారా? ఆఖరి ప్రయత్నంగా అంది. పర్వాలేదమ్మా నేను వెళ్ళి చెప్తాలే అనేశారు. ఇక చేసేది లేనట్టు అరుగు మీద చతికిలు పడింది. దూరంగా జట్కా చప్పుడు వినిపించింది. ఇవాళ అరుంధతి రాదమ్మా మీరు వెళ్ళండి అని చెప్పేశారు సుబ్బమ్మ గారు. జట్కా చప్పుడు దూరం అవగానే పుస్తకాలు తీసుకుని లేచి గదిలోకెళ్ళి కళ్ళల్లో తిరుగుతోన్న నీళ్లు గోళ్లతో విదిలించుకుంది. 10 నిమిషాల్లో బామ వెనుక అత్తారింటికి నోము చూడ్డానికి తప్పనిసరిగా బయలుదేరింది అరుంధతి. సన్నగా వర్షం మొదలైంది. పూజ నుండొచ్చాక కొడుక్కి కోడలికి ఆ విశేషాలన్నీ చెప్తుంటే అరుంధతి దృష్టంతా స్కూల్లో ఆ సమయంలో జరుగుతోన్న వ్యాసరచన పోటీల మీదే ఉంది. తను ఎంత బాగా రాయాలనుకుందో. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆ సంవత్సరం స్కూలు వార్షికోత్సవం నాడు జిల్లా కలెక్టర్ గారితో ప్రైజులు ఇప్పిస్తారట. అరుంధతి నువ్వు కొట్టేస్తావులే ప్రైజు అని పిల్లలంతా ముందే నిర్ణయం చేశారు. కానీ తను వెళ్ళనేలేదు. అసలు స్కూళ్లు తెరిచాక తను తిన్నగా స్కూల్కి ఎన్నిసార్లు వెళ్ళింది? ఆ మధ్య శ్రావణమాసం నోములు వరుసగా 4 వారాల్లో 4 రెళ్ళు 8 రోజులు మానేసింది. మళ్ళీ వరలక్ష్మి శుక్రవారం. ఆ తర్వాత వాళ్ళింటికి చుట్టాలొచ్చారని ఆ రోజు వారింట్లో భోంచేయాలని పిలిస్తే తను స్కూల్ మానేసింది. ఇవాళ మళ్ళీ ఈ నోము. ఇంకా ఏడాది పొడుగునా ఎన్నొస్తాయో. ఇంకా స్కూలేమిటి? పెళ్లి చేసుకున్నాక చదువుకోవచ్చులే అంటే సరదాగా జట్కా బండిలో వెళ్ళి రావడానికా? క్రమం తప్పకుండా స్కూల్లో చదువుకోవడానికి కాదా? తనసలు పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? ఈ పెళ్లి వలన అత్తారికి లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టు వినాల్సొస్తోంది. ఈ చదువు ఎలా సాగుతోంది? అరుంధతి మనసంతా దిగుల్తో ఎవర్నీ ఎదిరించలేకపోతున్నాననే ఉక్రోషంతో పిచ్చిదైపోతోంది. బిఏ పాసైన రాజుకి హైదరాబాదులో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అతను అక్కడ బిఏ చదువుతున్నప్పుడే నలుగురితో బాగా పరిచయాలు పెంచుకుని ఎలాగో ఉద్యోగం సంపాదించాడు. అరుంధతి 8 పాసైంది. 9లో ఉంది. అడుగడుగునా అడ్డంకులు తగులుతున్నా తనకున్న శ్రద్ధ పట్టుదల వల్ల క్లాసులో బాగానే చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటోంది. వాళ్ళ స్కూల్లో టీచర్లకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. వివాహమైన తర్వాత కూడా చదువుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ. అదీగాక పాలెం నుంచి జట్కాలు వచ్చి పొరుగుళ్ళో చదువుతుందంటే బహుశా వాళ్ళ అత్తగారికో భర్తకో విద్య అంటే మక్కువే ఉండాలి. పైగా అత్తవారు కూడా పాలెం అంటే కోడల్ని వాళ్ళు తమ ఇంటికి తీసుకుపోకుండా పట్నంలో చదివించడం నిజంగా మెచ్చుకోవాలి. ఇదిగో అరుంధతి, నువ్వు ఎస్ఎస్ఎల్సి పాస్ అయితే కాలేజీలో చేరు. వచ్చే సంవత్సరం ఇక్కడ కాలేజీ పెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10 మంది ఆడపిల్లలు కలిస్తే మగపిల్లల కాలేజీ అయినా పర్వాలేదు. మీరంతా ఒకరికొకరు తోడుంటారు. కళావతి సుశీల వాళ్ళు ఎలాగైనా చదువుతారనుకో. నువ్వు కూడా వాళ్లతో కలిసిపోతే ఓ డిగ్రీ చేతికందితే చదివిన చదువుకి సార్థకత దక్కుతుంది. ఏదో 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటే చాలే అనుకునే వాళ్ళ సంగతి వేరు, నీ సంగతి వేరు. అలాంటి పిల్లలకి మేం చెప్పినా లాభం లేదు. నీకు గనక చెప్తున్నాం. ఇదిగో చూడు, మీ వారిని ఒప్పించి కాలేజీ చదువు కూడా పూర్తి చేసుకో అంటూ గమ్మత్తుగా నవ్వింది వాళ్ళ ఇంగ్లీష్ టీచర్. క్లాసులో అలా చెప్పినప్పుడు సిగ్గుపడిపోయింది అరుంధతి. కానీ ఇంటికొచ్చాక మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టింది. టీచర్ చెప్పింది నిజమే. ఆ అబ్బాయిని అడిగి ఒప్పిస్తే ఇక నాన్న బామ్మ ఎవరడగలరు? కానీ ఆ కుర్రాడితో తనింతవరకు మాట్లాడలేదు. సరే, కాలేజీ దాకా రావాలి కదా. ఈ లోపల మెల్లగా మాట్లాడడం మొదలు పెట్టాలి. సంక్రాంతి పండక్కి పాలెం వచ్చాడు మాధవరావు. 4 రోజుల ముందుంచే పిండి వంటలు కొత్త బట్టలు సిద్ధం చేసుకుంటూ వెంకట్రావు గారు జగదాంబ హడావిడి పడుతున్నారు. కొత్తల్లుడు కాకపోయినా ఏకైకల్లుడు. ఇంకా అమ్మాయిని కాపురానికి పంపలేదు గనుక మరీ గౌరవంగా చూడాలని సుబ్బమ్మ గారి ఉద్దేశం. అబ్బా చలిలో నేను లేవలేను బామ్మ అంటున్నా వినకుండా తెల్లవారుజామున లేపి ఇంటి ఆవరణంతా ముగ్గులు పెట్టించారు మనవరాలతో.
లాంతరు ఒత్తి పెద్దగా ఎక్కించి చుక్కలు కనపడేలాగా గీతలు తప్పిపోకుండా అరుంధతి ముగ్గు వేస్తున్నంతసేపు సుబ్బమ్మగారు వెనకాలే ఉండి దీపం చూపించారు. ఆవిడికి ఆ చీకట్లో ముగ్గులు కనిపించవు. తెల్లవారేదాకా అదిగో ఆ మూలవై, ఇదిగో ఈ మూలవై, అయ్యో వీధి గుమ్మం ముందు గుమ్మడి పండు ముగ్గు వెయ్యాలమ్మా అంటూ ముగ్గు డబ్బాలో 30 వంతు సరుకు ఖాళీ చేయించారు. నడుం పడుతున్నా, జబ్బలు గుంజుతున్నా ఆవిడ పోరు పడలేక తనకొచ్చిన ముగ్గులన్నీ అరచెయ్యంత సందు లేకుండా పెట్టింది అరుంధతి. అప్పటికి తెల్లగా తెల్లవారి అరుణోదయానికి స్వాగతం పలుకుతున్నట్టు తూర్పు దిశంతా సింధూర కాంతితో నిండిపోయింది. సుబ్బమ్మగారి కళ్ళకి ముగ్గులన్నీ పరిచిన ముత్యాల్లా కన్నుల పంటగా తోచాయి. విస్పారిత నేత్రాలతో, అబ్బా అమ్మడు, వాకలంతా కళకళలాడిపోతుందే, ఎంత బాగా పెట్టావే, నీ చెయ్యి కళానిలయమే అని మనవరాల్ని దగ్గరకు తీసుకుని తలమీద ముద్దు పెట్టుకుని, వేగం వెళ్ళి మొహం కడుక్కో, నేను పాలమనిషింటికి వెళ్ళి ఆవుపేడ పట్టుకొస్తాను. గొబ్బెలు పెట్టి పసుపు కుంకుమ పూలు పెడితేనే కాని తలంట్ల దగ్గరికి వెళ్ళలేం అంటూ ఇంకా బాకీలున్న కార్యక్రమాలేంటో దండకంలా చదువుతుంటే అరుంధతి అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. ఓసి పిచ్చిపిల్ల, వెళ్ళిపోయావా, సరిగ్గా వినిపించుకోకదు అని ఓ మూలుగు మూలిగి అప్పటికింకా వెలుగుతూనే ఉన్న దీపం చూశారు. వెలుగు రేఖల్లో వెలవెలబోతున్న ఆ లాంతరు ఒత్తి తగ్గించి ఆర్పేసి ముగ్గుడబ్బా అందుకుని లోపలికెళ్లారు. ఓసేయంబా, ఆ ముగ్గులు ఎంత బాగున్నాయో ఒకసారి చూడు అన్నారు దీపం మూలకు పెట్టి. నీ వెళ్ళి పేడ పట్టుకొస్తాను, అమ్మడికి లోపుగా కాఫీ ఇచ్చే, పిచ్చి తల్లి నడుం నొప్పిగా ఉందేమో అంటూ ఓ మూల తను అనుకున్నది చేయగలిగానన్న ఆనందం, మళ్ళీ మనవరాల చేతులు నడుం గుంజాయేమో అన్న దుగ్ధ రెండింటి మధ్య నలుగుతూ ప్రహారీ తలుపు దాటి బయటికి వెళ్లారు. జగదాంబ చిన్నగా నిశ్వసించి వీధి వాకిట్లోకొచ్చి అరువు పెట్టిన ముగ్గులన్నీ చూసింది. ముచ్చటగా ఉన్నాయి. అసలు నేల ఎక్కడా కనిపించడం లేదు. కూతురి ప్రజ్ఞకి రవ్వంత గర్వం కలిగిన మరుక్షణంలో జాలేసింది. అసలు తను పెడతానంది. అమ్మడి చేత పెట్టిస్తానే, ఇవాళ మాధవరావు వస్తాడు కదా అని తనని ముగ్గుడబ్బా ముట్టుకోనీలేదు. చెల్లిలో లేపి మొత్తానికి ముగ్గులన్నీ మనవరాల చేతనే పెట్టించారు. ఆవిడ పంతం అలాంటిది. ఏంటమ్మా ముగ్గులు చూస్తున్నావా? ఏ ముగ్గులో బామ్మతో పళ్ళేక చచ్చినట్టు పెట్టాను. అబ్బా కాఫీ ఇవ్వమ్మా. మొహం తుడుచుకుంటూ వచ్చిన అరుంధతి ఆరాం కుర్చీలో కూర్చుంది, నడుం మీద రాసుకుంటూ. ఏంటో ఇష్టమున్న పని కష్టమనిపించదు, బలవంతంగా చేస్తే చేయగలరా? కూతుర్ని లాలనగా చూసుకుంటూ లోపలికి వెళ్ళింది జగదాంబ. గొబ్బెల్ని పెట్టించారు సుబ్బమ్మగారు. తలంటుకున్న అరుంధతి జుట్టు ఆరబెట్టుకుంటుంటే దొడ్లో పూసిన బంతిపూలన్నీ కోసుకొచ్చారు సుబ్బమ్మగారు. వదులుగా వేసుకుని రిబ్బను పెట్టుకుంటానంది అరుంధతి. ఛ తప్పు అని పట్టుకుచ్చిలా బారుగా ఉన్న జుట్టంతా గట్టిగా బిగించి జడకుప్పిలు పెట్టి అన్ని వద్దు మొర్రో అన్నా వినకుండా 3 బంతిపూలు మాల తల్లో పెట్టారు. తన పెట్లో చంద్రహారం తీసి మెళ్ళో వేశారు. పరికిణి ఓణి వద్దే అమ్మడు అని చెప్పబోయేసరికి అరుంధతి సర్రుని లేచింది. ఏంటి బామ్మ, ముసలి ముత్తైదులా చీర కట్టుకోమంటావు, నేను కట్టుకోనని మొండిగా చెప్పేసరికి ఇక చేసేది లేక సరిపెట్టుకున్నారు. అలంకరణంతా పూర్తయ్యాక వంటింట్లో సతమతమవుతున్న జగదాంబతో, ఓసే అంబా అమ్మడెలా ఉందే అని అడిగారు మురిసిపోతూ. అత్తగారికి ఎప్పుడూ విసురుగా కానీ పెడసరంగా కానీ జవాబు ఇయ్యదు జగదాంబ. మనసులో కలతున్నా పనిలో విసుగున్నా అత్తగారికి అనుగుణంగా బదులు పలకడమే అలవాటు. దిష్టి తగులుతుందేమో అత్తయ్య అంది పొగవల్లొస్తున్న కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. నిజమే సుమా, నాకు తోచనేలేదు అని చటుక్కున బొగ్గలు నొక్కుని గబగబా పెరట్లోకి వెళ్ళి గొబ్బెలు చేయగా మిగిలిన పేడ ముద్దలో గోరంత తీసుకుని అరుంధతి దగ్గరకొచ్చారు. సైన్సు పాఠం చదువుకుంటోన్న అరుంధతికి తెలియకుండా వెనకపాటుగా కింద నుంచి పైనుంచి చేయి తిప్పేసి వెళ్ళిపోయారు. అమ్మయ్య అనుకున్నారు. మాధవరావును వెంటబెట్టుకుని భోజనానికి తీసుకొచ్చారు వెంకట్రావు గారు. అరుంధతి గదిలో నుంచి బయటికి రాలేదు. సిగ్గు కాదు, బామ్మ చేసే హాస్యాలు తనకి బాగుండవు. అతను ఎలాంటివాడో తనకు తెలీదు. పెళ్లిలో చూసింది, ఇలా పండగలకొస్తుంటే చూస్తోంది, కానీ నోరు విప్పి మాట్లాడలేదు. భోజనాల దగ్గర తను పక్కగా కూర్చుని జగదాంబ చేత వడ్డన చేస్తూ, తినునాయన, మొహమాట పడకు. ఇప్పుడంటే వియ్యాలవారం కానీ చిన్నప్పటినుంచి మీ తాతగారు, మా అమ్మడి తాతగారు ఎంత స్నేహంగా ఉండేవారో. మీ నాన్న ఎప్పుడూ మా ఇంటికి వస్తుండేవాడు, ఎంత చనువుగా ఉండేవాడో అంటూ కొసరి కొసరి తినిపిస్తున్నారు సుబ్బమ్మగారు. పిచ్చిబామ, వాళ్ల తాత మా తాత స్నేహంగా ఉంటే వాళ్ల నాన్న చిన్నప్పుడు ఇంటికి చనువుగా వస్తే అదంతా ఇప్పుడు అతనికి మొహమాటం లేకుండా చేస్తుందనా? ఏంటో అతను పుట్టాక బామ్మ నెరుగునా, ఈ ఇల్లు ఇంట్లో మనుషులు నెరుగునా? అసలు అతను మాట్లాడ్డాం. గదిలో నుంచి భోజనాల వసారా మీదకున్న ఒంటిరెక్క కిటికీ తలుపు మెల్లగా తెరిచి చూసింది. వెంకట్రావు గారి పక్కగా ఎర్రంచు పట్టుపంచ, పైన జరీ కండువా, ఎడం భుజం మీదుగా కుడిచేయి ఎత్తుతున్నప్పుడు కనిపిస్తున్న దంద్యం.
తలంచుకున్న అతన్ని పెళ్లిలో సిగ్గుపడినట్టు తలెత్తడం అనుకుని నవ్వుకుంది. మంచినీళ్లు తాగడానికి తలెత్తాడు. కనుబొమ్మల మధ్యగా చిన్న అగరబొట్టుంది. నూనూగు మీసం. 18, 19 సంవత్సరాల మధ్య యవ్వనంతో పొటమరించి నిలిచిన అంగసౌష్ఠవం దృఢంగా చామన ఛాయతో పరిపూర్ణంగా ఉంది. బుగ్గలు మిస్మిస్లాడుతున్నాయి. సిగ్గుపడుతూ చిన్నగా నవ్వినప్పుడు పెదవులు అందంగా సాగి కొద్దిగా చిన్నవనిపించే కళ్ళు మరింత చిన్నవవుతున్నాయి. సుబ్బమ్మగారు మనవరాలి మొగుణ్ణి ఆపేక్షగా చూస్తూ ఏవేవో కబుర్లు చెప్తున్నారు. వెంకట్రావు గారికి జగదాంబకి సంతోషంగానే ఉంది. అరుంధతి మాత్రం అలా ఓరగా చూస్తూ నేను ఆశపడుతున్న చదువుకి ఈ అబ్బాయి ఒప్పుకుంటాడా అని యోచిస్తోంది. భోజనాలు పూర్తయ్యే వేళకి మెల్లగా కిటికీ రెక్క మూసేసింది. పక్క గదిలో ఉన్న అరుంధతిని బయటికి పిలిచి, అదుగో అమ్మడు, ఈ తమలపాకులు ఒక్కపొడి పళ్ళం పట్టుకో అన్నారు సుబ్బమ్మగారు. ఎందుకు? అబ్బా పట్టుకో. అది చూడు. అలా ఆ గదిలో ఒక్క అడుగు వేసి ఆ మంచం దగ్గరున్న బల్ల మీద పెట్టేసొచ్చాయి అంతే అన్నారు. సంసార సారమంతా రంగరించి ఉగ్గిగిన్నెలో తాగిస్తున్నట్టు. చి, ఆ అబ్బాయికిమ్మనే కదా నువ్వు చెప్పేది? ఛ, నోర్మీ బడవ. అబ్బాయి ఏమిటి ఆయన అనాలి. ఏదోలే, నాకు అలవాట్లేదుగా. చేసుకోవాలి మరి. రేపు అత్తారింటికెళ్ళినా అతనితో ఉద్యోగపు ఊరికెళ్ళినా అలా అబ్బాయి అని పిలుస్తావేంటి? అప్పటి సంగతి ఇప్పుడెందుకు? ఇంకెంత, మహా అయితే ఏడాదిన్నర. అరుంధతి వెన్నులో భయం లాంటిది జరజరా పాకింది. అంటే అతను ఆ బీఎస్సీ రాసేస్తే తనని తీసుకువెళ్ళిపోతాడన్నమాట. ఇంకా తను చదువు విషయం ఎలా అడుగుతుంది? ఈలోపునే అడిగి ఒప్పించాలి. మళ్ళీ ఇవాళ వాళ్ళింటికి వెళ్ళిపోతే వేసంగి సెలవులకో ఎప్పుడో వస్తాడు. ఎప్పటినుంచి అడిగితే కాని కుదరదు. వెళ్ళు. అతను మళ్ళీ పడుకుంటాడు, చూసుకోడు. త్వరగా అక్కడ పెట్టొస్తే తాంబూలం వేసుకున్నాక పడుకుంటాడు. గుసగుసగా చెప్తూ తొందర పెట్టారు సుబ్బమ్మగారు. తను చేసిన శృంగారమంతా ఒక్కసారి మాధవరావు కళ్ళల్లో పడాలని ఆవిడ తాపత్రయం. మొదటొచ్చినప్పుడు భోజనాలకి ముందు కాసేపు అరుగుమీద కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఈ ముగ్గులన్నీ మా అమ్మడే వేసిందని చెప్పేశారు. అతను వాకిలంతా కలిగి చూస్తూ ఓహో అన్నాడు. ఇంకా దానికి చాలా వచ్చు నాయనా. కుట్లు అల్లికలు ఎంత బాగా వచ్చో అని కూడా చెప్పి ఆ లోపల గదిగుమ్మానికి వేసిన తెర అదల్లిందే అన్నారు. అవన్నీ అతను చూశాడు. మరి అమ్మనింత బాగా అలంకరిస్తే ఒకసారి చూపించకపోతే ఎలా అని ఆవిడ మనసు తెగ పీకుతోంది. తాంబూలం అందించే వంకతో అలా లోపలికి పంపిస్తే చూసేస్తాడు. తనకి తృప్తిగా ఉంటుంది. అతనికి భార్యని చూశాను కదా అని ఊరటగా ఉంటుంది. అందరిలో ఉంటే ఇద్దరికీ సిగ్గే మరి. అది ఆ పెద్ద ప్రాణం పడే ఆరాటం. వెళతాను. వెళ్ళి పళ్ళెం అక్కడ పెట్టి వచ్చాను. నేను అడగదలుచుకుంది అడుగుతాను అనుకుంది అరుంధతి. పళ్ళెం అందుకుని మెల్లగా గదిలో కడుగు పెట్టింది. సుబ్బమ్మగారు ముసుముసుగా నవ్వుతూ చూస్తున్నారు. అతను మంచం మీద వెలకిల్లా పడుకున్నవాడు అరుంధతి లోపలికి రావడంతో దిగ్గున లేచి కూర్చున్నాడు. టేబుల్ మీద పళ్ళెం పెట్టి నిలబడింది అరుంధతి. ఏంటో అడగాలనుంది. మళ్ళీ భయంగానూ ఉంది. తలెత్తి చూసింది. మాధవరావుకి ఏంటోగా ఉంది. తమలపాకులు ఇవ్వడానికి వచ్చిందా? మరింకా నిలబడే ఉందేమిటి? నేను ఏదైనా అడుగుతానని కాబోలు అనుకుంటున్నాడు. అడగకపోతే బాగుండదేమో అని అనుకున్నాడు. బాగా చదువుతున్నావా? అంతకన్నా అడగడానికి ఏముంది? బాగా చదువుతున్నాను. ఎంత బాగా అడిగాడో. పన్నీరు జల్లినట్టు పులకించిపోయింది. నీకన్ని సబ్జెక్టులు బాగా వచ్చినా? ఓ, మా క్లాసులో నేనే ఫస్టు. మెరుస్తున్నాయి కళ్ళు. నిజమా? చిన్నప్పుడు నాకు అలాగే మంచి మార్కులు వచ్చేవి. మరి ఇప్పుడు రావడం లేదా? వస్తున్నాయి, కానీ చిన్నప్పటి సబ్జెక్ట్స్ కావు కదా, కొంచెం కష్టం. కాలేజీలో చదువంటే ఇంకా బాగా శ్రద్ధగా చదవాలి కదా. ఆ కళ్ళల్లో ఆసక్తి, ప్రోత్సాహం, అడిగే విధానం మాధవరావుకి బాగుందనిపించింది. మీ రాజన్నే చదివేవాడా? అవును, కానీ పెద్దగా కష్టపడేవాడు కాదు. ఆయన BA పాస్ అయ్యే బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు కదా. గొప్పే. నేను పాస్ అవుతాను BA. చటుకుననే సాగిపోయింది. మాధవరావుకి తమాషాగా ఉంది. అరుంధతి అలా ఛాలెంజ్ చేస్తున్నట్టు చెప్పేసరికి ఆ కళ్ళు తిప్పడం, తల ఓ పక్కగా ఉంచడం ఏంటో నచ్చుతున్నట్లే ఉంది. అబ్బో, అంత తేలిగ్గానేసావ్. చదివితే తెలుస్తుంది పస. తను సరిగ్గానే జవాబిచ్చాననుకున్నాడు. అనుకోకుండా తనకి అవకాశం కలిసొస్తోంది. ఓ, అలాగే చదివి చూపించినా? లోపల నుంచి ఏదో భావతరంగం దుముకుతోంది అరుంధతికి. అలాగే చిరునవ్వుతో చూస్తున్నాడు మాధవరావు. ఎదురుగా ఉన్న ఈ అందాల చిన్నది తన భార్య. పెళ్ళైన ఏడాదిన్నరకి తనతో మాట్లాడుతోంది. తీయగా, హాయిగా, ఏదో సిగ్గుగా, వింత అనుభూతిలా ఉంది. పందెం వేస్తున్నట్టు, కవ్విస్తున్నట్టు, నవ్వులాట్లా ఉంది మాధవరావుకి. తను అనుకున్నదే జరుగుతోంది. తను ఒకేసారి అడగకుండా మాటల్లో మాటగా అనేసింది. అతనేం కోపగించుకోలేదు. నవ్వుతూ సరే అనేశాడు. అమ్మయ్యా,
అరుంధతి గుండెల నిండా గాలి పీల్చుకుని ఇంకా ధైర్యంగా ఎన్నో చెప్పొచ్చును అనుకుంది. యువతల సుబ్బమ్మ గారు కంగారు పడిపోతున్నారు. అసలు గదిలోకే వెళ్ళన్న పిల్ల ఇదేమిటి ఎంతసేపు ఉండిపోయింది? ఏం చేస్తున్నట్టు? మాధవరావు పడుకున్నాడా? పలకరించి కబుర్లలో పెట్టాడా? 5-10 నిమిషాలు దాటేసరికి ఆవిడకి ఊరుకోలేక అమ్మడు అని పిలిచారు. మాధవరావు తత్తరపడి వెళ్ళు వెళ్ళు అనేసి గబుక్కున పడుకున్నాడు. ఇదేంటే ఎంతసేపు ఉండిపోయావు? వాసారాలోకి లాక్కెళ్ళి ఆరా తీశారు సుబ్బమ్మగారు. అతను అదే ఆయన మాట్లాడుతున్నారు. నన్ను బాగా చదువుతున్నావా అని అడిగారు. ఆ హోసిని అంటూ పెదవులు బిగబట్టుకుని నవ్వాపుకుని ఆ మురిపాన్ని జగదాంబకు అందించడానికి వంటింట్లోకి వెళ్లారు. జగదాంబ ఎప్పుడూ ప్రేక్షకురాలే, శ్రోతే.